హలో ఫుడీస్, వెల్కమ్ టు హోమ్మేడ్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ టొమాటో పాస్తా. యమ్మీగా ఉంటుంది ఇది. ఇదంటే ప్రాణం పెట్టేస్తారు ఇటాలియన్ క్యుజైన్ అంటే ఇష్టపడే నాలాంటి వాళ్ళు. ఇటాలియన్ క్యుజైన్లో బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలో మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్స్, క్యాప్సికమ్, ఆనియన్స్. వీటన్నిటిని నేను ముందుగానే క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా సీజనింగ్ పౌడర్, టొమాటోస్ అండ్ పెన్నె పాస్తా. ముందుగా ఒక ప్యాన్లో మెల్టెడ్ బటర్ వేసి మరిగించాలి. మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్, ఆనియన్స్, క్యాప్సికమ్స్ వేసి ఉడికించాలి. బ్రేక్ఫాస్ట్కి మరియు ఈవినింగ్కి పర్ఫెక్ట్ ఇది. అంత బాగుంటుంది. వీటిని 2 నిమిషాల పాటు కుక్ చేయాలి. మరీ మెత్తగా అస్సలు కుక్ చేయకూడదు. ఇది పేస్ట్ లాగా అయిపోతుంది లాస్ట్కి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం 1 గ్లాస్ వాటర్ పోసి మరిగించాలి. ఇందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. తర్వాత పాస్తా తీసుకుని ఇందులో వేయాలి. నేను పెన్నె పాస్తా తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన అవైలబుల్గా ఉన్న పాస్తాని తీసుకోవచ్చు. మనం టొమాటో పాస్తా కదా చేసుకునేది, అందుకని మనం టొమాటోస్ని ముచ్చిక తీసుకొని కట్ చేసి వాటిని మిక్సర్లో వేసి ప్యూరీగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో టొమాటో ప్యూరీని వేసి ఉడికించాలి. వీటిని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇది ఉడికించాక ఈ ప్యూరీని మనం ఉడికించిన పాస్తాలో వేసి ఒక 2 నిమిషాలు కుక్ చేయాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ పాస్తా సీజనింగ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఈ పౌడర్ మీకు ఏ సూపర్ మార్కెట్స్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. ఇవన్నీ వేసి ఒక 3 నిమిషాల పాటు కుక్ చేయండి. మరీ నీరు అంతా ఎగిరిపోయేదాకా కుక్ చేయకండి. చీజ్ బాగా ఇష్టపడే వాళ్ళు దీంట్లో చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ, ఇది ఎంతో బాగుంటుంది. మీరు ఈ స్టైల్లో తిన్నారు అంటే నిజమే అండి, చాలా బాగుంది అని ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to my homemade cooking channel.